హలో మై క్యూటీస్, వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గాయస్, ఐఎమ్ బ్యాక్ విత్ బ్యూటిఫుల్ మీషో హాల్ గాయస్. ఇవాళ ఒక సింపుల్ 3-piece కుర్తీ సెట్స్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. డైలీ బేసిస్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి రిపీటెడ్గా యూజ్ చేయడం కోసం. అండ్ ప్రైసింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే తీసుకొచ్చాను, బికాజ్ అన్ని కూడా డైలీ బేసిస్ కోసం కాబట్టి చాలా బడ్జెట్ రేంజ్లో తీసుకొచ్చాను. సో వీటన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను. ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా నచ్చింది అంటే మీరు కొంచెం హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గాయస్, ఇవాళ మనం చూడబోయే బ్యూటిఫుల్ 3-piece కుర్తీ సెట్స్ కలెక్షన్ చాలా కంఫీగా అనిపిస్తాయి. బేసిక్గా చాలా సింపుల్ కలెక్షన్ అనమాట, బట్ చూడడానికి చాలా బాగుంటాయి. సో వన్ బై వన్ మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ 3-piece కుర్తీ సెట్ అనమాట. చాలా బేసిక్ బ్లూ కలర్ వచ్చేస్తుంది. దానికి హైలైట్ అంతా కూడా దాని మీద వచ్చిన రెడ్ కలర్ ఫ్లవర్ డీటెయిలింగే. మొత్తం కూడా టాప్ మీద అదే డీటెయిలింగ్ వచ్చేస్తుంది. సింపుల్గా ఇలా నెక్లైన్ అయితే ఇచ్చేస్తారు. అండ్ సైజ్ నేను స్మాల్ సైజ్లోనే తీసుకున్నాను. అండ్ ఇది స్ట్రైట్ కట్ కుర్తీ కాదు, సైడ్కి మనకి స్లిట్ అయితే రాదు, అనార్కలి స్టైల్లోనే వచ్చేస్తుంది. అండ్ కిందేమో సింపుల్గా ఇలా ఒక సపరేట్ బార్డర్ అయితే అటాచ్ చేస్తారు. దీనికి లైనింగ్ కూడా రాలేదనుకుంటా. ఎస్ గైస్, దీనికి లైనింగ్ అయితే రాదు. అండ్ స్లీవ్స్ కూడా చక్కగా 3/4 లెంత్ ఇచ్చేసి సేమ్ కింద ఎలాంటి బార్డర్ ఇచ్చారో అదే మనకి స్లీవ్స్ కూడా బార్డర్ లాగా ఇచ్చేస్తారు. చాలా సింపుల్గా ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం వేసుకోవడానికి సూపర్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది. చూడడానికి కూడా బాగుంటుంది. రిపీటెడ్గా యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇవన్నీ కూడా. బాటమ్ కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ అదే ప్యాటర్న్లో ఇచ్చేస్తారు. కింద బార్డర్తో సహా సేమ్ అదే వచ్చేస్తుంది. అండ్ సైడ్కి పాకెట్ అయితే ఏమి ఇవ్వలేదు. క్వాడ్ సెట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. దుపట్టా స్కిప్ చేసి యూజ్ చేశారంటే క్వాడ్ సెట్ లాగా కూడా స్టైల్ చేయొచ్చు. అండ్ దుపట్టాతో పేరప్ చేశారంటే ఇంకా ట్రెడిషనల్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. దుపట్టా ఫ్యాబ్రిక్ మాత్రం మంచి కాటన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు. సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ అయితే, ఈజీ టు క్యారీ అనమాట. దుపట్టా లెంత్ అండ్ విడ్త్ కూడా చాలా బాగా ఇచ్చారు. యాక్చువల్లీ దుపట్టా వేసుకుంటే ఇలా ఉంటుంది. సైడ్స్కి ఏమో సింపుల్గా ఒక బార్డర్ ఇచ్చేసి మిడిల్లో అంతా టాప్లో ఇచ్చారు కదా ఫ్లవర్స్ ప్యాటర్న్, సేమ్ అదే వచ్చేస్తుంది. అండ్ ఇంకా 4 సైడ్స్ ఇలా టజిల్స్ ఇచ్చేస్తారు. లుక్ చాలా బాగుంటుంది. బ్రౌన్ మీద చూస్తుంటే మీకు తెలియట్లేదు, కానీ డైరెక్ట్ అవుట్ఫిట్ మీద వేసుకున్నామంటే లుక్ ఇంకా బాగుంటుంది. మంచి బ్లూ కలర్లో వచ్చేస్తుంది. కొంచెం బ్రైట్గానే ఉంటుంది షేడ్ అయితే. బ్యూటిఫుల్ డార్క్ బ్లూ కలర్ షేడ్లో ఉన్న అవుట్ఫిట్ ట్రై చేశాక లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ అవుట్ఫిట్ మీకు ఇన్ కేస్ లుక్ నచ్చింది అంటే మీరు సెకండ్ థాట్ లేకుండా హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు గైస్, బికాస్ ఫ్యాబ్రిక్ అంతా బాగుంటుంది. లుక్ బాగుందంటే ఇంకా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. ఈ అవుట్ఫిట్ రేయాన్ ఫ్యాబ్రిక్ అనే మెన్షన్ చేశారు, కానీ మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది గైస్, లైక్ సాఫ్ట్నెస్ గురించి చెప్తున్నాను నేను. అంత సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ మాత్రం. బాడీ హగ్గింగ్ చాలా చాలా బాగా అనిపిస్తుంది వేసుకుంటే. ఫ్యాబ్రిక్ అయితే అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటుంది గైస్. అరౌండ్ 700-750 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. సైజ్ అయితే నేను ప్రెసెంట్ వేసుకునేది స్మాల్ సైజ్ లోనే తీసుకున్నాను. మీరు రెగ్యులర్ తీసుకునే సైజ్ కే వెళ్ళిపోండి, మీకు ఫిట్టింగ్ అయితే సరిపోతుంది. ఇంకా లూజ్ ఫిట్టింగ్ ఉంటుంది, మీరు కొంచెం ఆల్టరేషన్ చేయించుకుంటే సరిపోతుంది. అవుట్ఫిట్ షేడ్ అయితే కొంచెం డార్క్ షేడ్ లో ఉన్నా కూడా అక్కడక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్ రావడం వల్ల కొంచెం బ్రైట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ అవుట్ఫిట్ పర్టికులర్లీ ఆల్ డే లాంగ్ వేసుకోవాలన్నా కూడా మీకు సూపర్ కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఓవరాల్ ఒక సింపుల్ అవుట్ఫిట్ గైస్, రెగ్యులర్ బేసిస్ కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ మన సెకండ్ బ్యూటిఫుల్ కుర్తీ సెట్ వచ్చేసి ఈ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లోని 3-piece కుర్తీ సెట్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. బేసిక్గా ఈ అవుట్ఫిట్కి టాప్ మీద అంతా కొంచెం ఫ్లవర్స్ ప్యాటర్న్ ఎక్కువ వచ్చేసింది. అది చూడడానికి కొంచెం హెవీగా కనిపిస్తుంది. బేసిక్ నెక్లైన్ అయితే ఇచ్చేస్తారు. అండ్ ఈ అవుట్ఫిట్కి ఏంటంటే సైడ్స్కి మొత్తం ఇలా షోల్డర్ దగ్గర నుంచి కింది దాకా పైపింగ్ అయితే వచ్చేసింది. అది ఫ్రంటే కాకుండా బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే ఇచ్చేస్తారు. అది కొంచెం చూడడానికి యూనిక్గా కనిపిస్తుంది. దీనికి కూడా సైడ్లో స్లిట్ అయితే రాదు, ఏ లైన్ షేప్లో వచ్చేస్తుంది అనమాట. అండ్ సైజ్ అయితే నేను స్మాల్ సైజ్లోనే తీసుకున్నాను. ఇంకా స్లీవ్స్ కూడా కంటిన్యూగానే వచ్చేస్తాయి 3/4 లెంత్. కింద ఏమో సింపుల్గా పైపింగ్ అయితే ఇచ్చేస్తారు. దాని మీదకి బాటమ్ కూడా సేమ్ అదే ప్యాటర్న్లో అదే స్టైల్లో వచ్చేస్తుంది. ఇది కూడా క్వాడ్ సెట్ లాగా హ్యాపీగా ట్రై చేయొచ్చు. సైడ్కి పాకెట్ కూడా ఏమి ఇవ్వరు. సో టాప్ బాటమ్ రెండు సిమిలర్గానే ఉన్నాయి కాబట్టి సేమ్ ప్యాటర్న్లో. దుపట్టా కొంచెం కాంట్రాస్ట్లో వైట్ కలర్లో చూస్ చేసుకున్నారు. అండ్ దీని మీద ఇచ్చిన డీటెయిలింగ్ కూడా కంప్లీట్గా డిఫరెంట్గా వచ్చేస్తుంది. మొత్తం ఇలా స్ట్రైప్స్ ప్యాటర్న్లో ఇచ్చేస్తారు జిగ్జాగ్లో. సో దుపట్టా వల్ల కొంచెం ఇన్స్టెంట్గా స్టైలిష్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది ఈ అవుట్ఫిట్కి. ఆ రెడ్ కలర్ మీదకి వేసుకోగానే మంచి బ్రేక్అవుట్, చాలా బాగుంటుంది. లుక్ మాత్రం చాలా డీసెంట్గా కూడా కనిపిస్తుంది, బికాజ్ రెడ్ అంతా హెవీగా కనిపిస్తుంది కదా. సో అదంతటిని బ్రేక్అవుట్ చేసేలాగా ఇలాంటి దుపట్టా చూస్ చేసుకున్నారు. దుపట్టాకి మాత్రం చక్కగా కిందంతా ఇలాంటి బార్డర్స్ ఇచ్చేస్తారు టాప్లో ఇచ్చినట్లుగా. మిడిల్లో మాత్రం ఈ లైన్స్ ప్యాటర్న్ వచ్చేసింది, జిగ్జాగ్ ప్యాటర్న్. బ్యూటిఫుల్ బ్రైట్ రెడ్ షేడ్ లో ఉన్న 3-piece కుర్తీ సెట్ ట్రై చేశాక లుక్ అయితే ఇలా ఉంటుంది. టాప్ అండ్ బాటమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది, బట్ దుపట్టా మాత్రం మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది గైస్. చాలా ఈజీగా ఉంటుంది దుపట్టా క్యారీ చేయడం. లెంత్ అండ్ విడ్త్ కూడా బాగా ఇచ్చేసారు ఈ దుపట్టాకి అయితే. చాలా బాగుంటుంది లుక్ మాత్రం ఓవరాల్ గా చూడడానికి. సైజ్ అయితే నేను స్మాల్ సైజ్ లోనే తీసుకున్నాను. మీరు రెగ్యులర్ గా తీసుకునే సైజ్ కి వెళ్ళిపోయి మీకు ఫిట్టింగ్ అంతా ప్రాపర్ గా సెట్ అయిపోతుంది. ప్రైసింగ్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటుంది గైస్. అరౌండ్ 700 రూపీస్ కి బ్యూటిఫుల్ 3-piece కుర్తీ సెట్ వస్తుంది.
డైలీ బేసిస్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది రిపీటెడ్ గా యూస్ చేయడానికి. ఈ అవుట్ఫిట్ కి నెక్ లైన్ కూడా ఒక హైలైట్ అనే చెప్పొచ్చు. బికాస్ నెక్ లైన్ చాలా బాగా డిజైన్ చేశారు. మరి రొటీన్ గా యూస్ చేసే రెగ్యులర్ నెక్స్ లాగా అస్సలు అనిపించదు. అలా అని బోట్ నెక్ లాగా కూడా లేదు. కొంచెం మీడియం లెంత్ లో అయితే నెక్ లైన్ వచ్చేస్తుంది. చూడడానికి చాలా క్లాసీగా అనిపిస్తుంది అండ్ మనకు కూడా చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఎప్పుడు కాన్షియస్ గా అని కాకుండా చాలా కాన్ఫిడెంట్ గా కూడా అనిపిస్తుంది. హైలీ రికమెండెడ్ గైస్. ఈ పర్టికులర్ అవుట్ఫిట్ ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మన నెక్స్ట్ బ్యూటిఫుల్ కుర్తీ సెట్ వచ్చేసి ఈ లైట్ పర్పుల్ షేడ్ లోన 3 పీస్ కుర్తీ సెట్ అనమాట. ఇది కొంచెం వాష్ చేసేటప్పుడు జాగ్రత్త గైస్. బికాజ్ ఇలాంటి షేడ్స్ కొంచెం ఫేడ్ అవుతుందేమో అని కొంచెం డౌట్ ఉంటుంది కదా. సో ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు సపరేట్గా వాష్ చేసుకొని తర్వాత మీరు కన్వీనియంట్ని బట్టి వాష్ చేసుకోవచ్చు. నెక్ లైన్ ఏమో ఇలా హై నెక్ ఇచ్చేస్తారు అండ్ సింపుల్గా ఫ్రంట్ సైడ్ మాత్రం చిన్న స్లిట్ ఇచ్చేస్తారు. స్లీవ్స్ ఏమో 3/4 లెంత్ ఇచ్చేసి యాక్చువల్గా టాప్ మీద అంతా ఇలాంటి డీటెయిలింగ్ వచ్చేస్తుంది. సో ఒకసారి ఫుల్గా చూడొచ్చు మీరు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ ప్యాటర్న్ అంతా కూడా, ప్లెయిన్గా అనిపించకుండా. దీనికి కూడా సైడ్లో స్లిట్ అయితే రాదు, మొత్తం ఇలానే కంటిన్యూగా వచ్చేస్తుంది. స్లీవ్స్ అయితే 3/4 లెంత్ ఇస్తారు అండ్ సైజ్ అయితే ఇది ఎం సైజ్లో తీసుకున్నాను నేను. బాటమ్ అయితే ప్లెయిన్ బాటమ్ ఇస్తారు అండ్ కింద మాత్రం సింపుల్గా అదే టాప్లో ఉన్నట్లుగా బార్డర్ ఇచ్చేస్తారు. సైడ్లో స్లిట్ కూడా ఏం రాదు ఈ బాటమ్కి. దుపట్టా చాలా బాగా డిజైన్ చేశారు. మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. దుపట్టా మాత్రం ఎలా వేసుకుంటే అలానే ఉండిపోతుంది. పదే పదే అడ్జస్ట్ చేసుకోవాల్సిన కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే డెఫినెట్లీ కాదు. సో లుక్ అయితే ఇలా ఉంటుంది. షేడ్ ఎంత బాగుంది గైస్. అసలు అవుట్ఫిట్ మీకు పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. పర్టికులర్ షేడ్ ఏ స్కిన్ టోన్కైనా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది అండ్ క్యూట్గా కూడా కనిపిస్తుంది. మంచి షేడ్ ఆఫ్ లావెండర్ షేడ్లో ఉంటుంది ఇది. సో ఇలా లెంత్ అండ్ విడ్త్ కూడా బాగా ఇచ్చేసారు యాక్చువల్లీ. ఈ బ్యూటిఫుల్ లావెండర్ షేడ్లో ఉన్న అవుట్ఫిట్ ట్రై చేశాక లుక్ అయితే ఇలా ఉంటుంది. నాకు తెలిసి ఈ అవుట్ఫిట్ చూడగానే అందరికీ నచ్చేసి ఉంటుంది. జస్ట్ బికాస్ ఆఫ్ ద కలర్. చాలా చాలా బాగుంది కలర్. నాకు కూడా కలర్ మాత్రం చాలా నచ్చేసింది. అండ్ అవుట్ఫిట్ అయితే చాలా బేసిక్ అవుట్ఫిట్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. బట్ ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది. అరౌండ్ 1100 ఆ రేంజ్లో వచ్చేస్తుంది. మీకు ప్రైస్ ఎక్కువ ఉన్న మంచి అవుట్ఫిటే కావాలి అనుకుంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అంటే తక్కువ రేంజ్లో ఉన్న అవుట్ఫిట్స్ బాగోవని కాదు. మనం అరౌండ్ 800-700 ఆ రేంజ్లో కూడా చాలా బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ అయితే చూసాము. ఈ అవుట్ఫిట్ వాటితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ అనిపించింది అంతే. బట్ క్వాలిటీ వైజ్ కానీ అంతా కూడా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు అవుట్ఫిట్ పర్చేస్ చేస్తే ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు సపరేట్ గా వాష్ చేయండి. బికాస్ ఇలాంటి బ్రైట్ షేడ్స్ కొంచెం కలర్ ఫేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఐ మీన్ కలర్ లూజ్ అయ్యే ఛాన్సెస్. సో సపరేట్ గా వాష్ చేయండి ఫస్ట్ వాష్ ఒకటి. దుపట్టా లెంత్ అండ్ విడ్త్ కూడా చాలా బాగా ఇచ్చేస్తారు. అవుట్ఫిట్ అంతా రేయాన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది అండ్ దుపట్టా మాత్రం మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లోనే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. బ్రీతబుల్ గా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ మన లాస్ట్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లోన ఈ కుర్తీ సెట్ అనమాట. టాప్ మొత్తం రెడ్ కలర్ లోనే వచ్చేస్తుంది. దీని మీద కూడా సెల్ఫ్ ఒక డీటెయిలింగ్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లోజ్అప్ లో చూడొచ్చు. యోక్ పార్ట్ లో మాత్రం సపరేట్ గా లేస్ తో హైలైట్ చేస్తారు జస్ట్ బస్ట్ ఏరియా దాకా. మిడిల్లోనేమో సింపుల్గా ఇలా ఉండి ఒక డీటెయిలింగ్ అయితే ఇచ్చేస్తారు. ఆ ఫినిషింగ్ అంతా కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. గోల్డ్ కలర్ థ్రెడ్తో ఇస్తారు ఆ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అంతా. స్లీవ్స్ ఏమో 3/4 లెంత్ ఇచ్చేసి సపరేట్గా ఇలా బ్లూ కలర్ బార్డర్ అయితే ఇచ్చేస్తారు. దాని మీద కూడా సింపుల్గా లేస్ అయితే అటాచ్ చేస్తారు. బేసిక్గా ఈ బార్డర్ ఏంటంటే బాటమ్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది ఈ కలర్లో మనకి. సో దాన్ని స్లీవ్స్కి బార్డర్ లాగా అండ్ టాప్కి కింద సైడ్ కూడా ఇచ్చేస్తారు. సో 2 రోస్లో లేస్ కూడా అటాచ్ చేస్తారు. దీనికి కూడా లైనింగ్ అయితే ఇవ్వరు. చాలా బాగుంటుంది లుక్. అంతా ఫిట్టింగ్ కూడా బాగుంటుంది గైస్. ఈ అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. కలర్ కూడా మీరు చూడొచ్చు. ఆ ప్యాటర్న్ బాగుంది బేసిక్గా చూడడానికి. సో ఇలా ఉంటుంది. అండ్ సైజ్ ఇది కూడా స్మాల్ సైజ్లోనే తీసుకున్నాను. నేను చెప్పాను కదా బాటమ్ కాంట్రాస్ట్ షేడ్లో ఇచ్చేసారని. బ్లూ కలర్లో ఇలాంటి డిజైన్లో బాటమ్ అయితే పిక్ చేసుకున్నారు. అండ్ దీనికి కూడా పాకెట్స్ అయితే ఏమి ఇవ్వలేదు. దుపట్టా కూడా ఇంకా బాటమ్ ఇచ్చినట్లే సేమ్ అదే కలర్ లో మనకి బాటమ్ అయితే డిజైన్ చేశారు. కాంట్రాస్ట్ ఉంటుంది. బేసిక్ టాప్ మనకి రెడ్ కలర్ లో ఇచ్చేసారు కదా, ఇది చక్కగా కాంట్రాస్ట్ లో ఇచ్చేసారు. సో దుపట్టా పేరప్ చేశాక లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది గైస్. ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్ ఎవరికైనా కూడా బాగా సెట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు యూజ్ చేసే రొటీన్ కలర్ కాంబినేషన్ కాబట్టి అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ట్రై చేయొచ్చు. దుపట్టా చాలా బాగా ఇచ్చేసారు. యాక్చువల్లీ ఈజీగా ఉంటుంది క్యారీ చేయడం ఈ దుపట్టా కూడా. ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ ట్రై చేశాక లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ పర్టికులర్ అవుట్ఫిట్ ని మాత్రం బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అనడంలో తప్పే లేదు గైస్. బికాస్ అంత బాగుంటుంది. ఈ అవుట్ఫిట్ మీరు చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారో తెలియదు, కానీ వేసుకున్న తర్వాత విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద ఫిట్ గైస్. అంత బాగుంది ఫిట్టింగ్ మాత్రం. సైజ్ అయితే నేను స్మాల్ సైజ్ లోనే తీసుకున్నాను. నాకు పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది ఫిట్టింగ్ మాత్రం. మీరు రెగ్యులర్ గా తీసుకునే సైజ్ కే వెళ్ళిపోండి, మీకు కూడా ఆన్ పాయింట్ ఉంటుంది ఫిట్టింగ్ అయితే. బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రైజింగ్ గైస్. చాలా చాలా రీజనబుల్
ప్రైస్లో ఉంటుంది. జస్ట్ అరౌండ్ 550 రూపీస్కి బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వస్తుంది. రెగ్యులర్ బేసిస్కి రిపీటెడ్గా యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్. కంఫీ వేస్ కూడా బాగా అనిపిస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇంకేం కావాలి గాయస్, డైలీ బేసిస్కి రిపీటెడ్గా రఫ్ అండ్ టఫ్గా కూడా హ్యాపీగా హ్యాండిల్ చేసేయచ్చు, అంత బాగుంటుంది. బట్ సేమ్ టైం కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్రైట్ గా అనిపిస్తుంది. హ్యాపీగా ట్రై చేయొచ్చు. దట్టు బడ్జెట్ రేంజ్ లో ఉంది కాబట్టి ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇన్ కేస్ మీరు రెగ్యులర్ బేసిస్ కోసం చూస్తున్నారంటే హ్యాపీగా ట్రై చేయొచ్చు ఈ అవుట్ఫిట్ ని. సో గైస్, వీడియో మొత్తం చూసారు కదా. ఇవాళ చూసిన బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ మీకు ఎలా అనిపించాయి నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోండి. అండ్ మీ ఫేవరెట్ ఏంటో కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక బ్యూటిఫుల్ హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే లెన్స్ యూ ఆల్ టేక్ కేర్, బాయ్ బాయ్.